హాయ్ హలో అండి. ఇక్కడ మనము రొయ్యల గోంగూర ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో చూడండి. నేను ఇంతకుముందుకు ఒక షార్ట్ వీడియో పెట్టినా, అది ఫుల్ వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కావాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర రొయ్యలు, గోంగూర బోటి, గోంగూర మటను ఇవి బాగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ నేను చిన్ని మెంతి కూర వేస్తున్నాను. చిన్ని మెంతి కూర కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. మెంతికూర వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చిమిర్చిని మనము కొంచెం వాటర్ వేసి ఉడికించాలండి. ఉడికించిన తర్వాత అది పేస్ట్ లాగా తయారు చేసినాక ఈ కర్రీలో మనం రొయ్యలు వేసినాక రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, దీనిలో కారము ఉప్పు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మనము పచ్చిమిర్చిని ఉడకబెట్టింటాం కదండి, దాన్ని కూడా పేస్ట్ చేసి దాంట్లో కలిపేయాలి. లాస్ట్కు ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలతో కలిపి ఏదైనా కూర చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఆకుకూరలు ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే చాలామంది తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా మంచిది. ఇది రొయ్యలు అనేది ప్రోటీన్ ఫుడ్డే, గోంగూర కూడా మంచి ఐరన్ అనమాట. ఇలాంటి కాంబినేషన్లో మనం ఫుడ్ తింటే ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ కాంబినేషన్లో తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఎవరైనా సరే ఆకుకూరలు తిన వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని తినే వాళ్ళకు రోటీస్కైనా, చపాతీకైనా, జొన్న రొట్టెకైనా, అన్నంలోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది రైస్లకైతే చాలా బాగా తెలుస్తుంది దీని ఫ్లేవర్ అనేది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ ఫ్లేవర్. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్కి దించేసుకొని ఒక 2 minutes పెట్టి దించేస్తే అసలు ఇది కేక్ అంటే కేక్ ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.